సరేమ్మా నేను ఒకటి ఈయన నేనైతే 12కి అని చెప్పిన ఇల్లు 11:30 ఒక అర్ధ గంట అని చెప్పినానంట. ఆ చీరలో పెట్టినారా? చీరలు పెట్టినారా? అంత మన వాళ్ళే మాట్లాడితే రాగలిగిన వాళ్ళు రానిలే, ఒక నిమిషం ఉంటే వస్తారు. అంతా కొంత సైడ్కి తెచ్చే వచ్చేవాళ్ళు వస్తారు, ఆయనకి పోతారు. కొంత ఇట్లాంటి చేసామా? ఫ్యాన్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ ఆఫ్ చేయమ్మా. సైడ్కి వచ్చా వాళ్ళు ఎన్నికి పోతారమ్మా. కానీ రానిలే ఇంకా లోపలికి పోని. దయచేసి లోపలికి వచ్చిన వాళ్ళు అట్లా లోపలికి వెళ్ళండి, కొంతమంది అడ్డం లేకుండా. ఎవరికైనా మాట్లాడకండి, రైట్? దయచేసి మన వాళ్ళు మాట్లాడకండి. ఆ డోర్ ఏమాగా వస్తుంటారు, తోస్తారు. అది మీరు కూడా అడగచ్చు, మీకు తెలిసేది ఏమన్నా కూడా. ఇక్కడ మా పార్టీ తరపున ఉన్నారు. జనరల్గా ఆ యొక్క బాధితులు కూడా వచ్చారు. సిమెంటు పరిశ్రమల చుట్టూ ఉండే ఎర్రగుంట్ల వాసులు కానీ మరికొందరు కానీ, ఎర్రగుంట్ల పరిశ్రమల చుట్టూ కానీ మైలవరం మండలం యొక్క పరిశ్రమలు కానీ జనరల్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఒక సబ్జెక్టు బయటకు వచ్చింది. సిమెంటు పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, ప్రయాసు, సున్నపురాయి సరఫరా అడ్డగింత. ఇది ఈనాడు పేపర్లో చూశారా? నా ఖండన కూడా ఇచ్చిన దాంట్లో. అదే కాకుండా సాక్షి పేపర్లో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి జులుం ఆగిన అల్ట్రాటెక్ అని సాక్షి పేపర్లో వచ్చింది. మొన్న అదాని, నేడు అల్ట్రాటెక్, రేపు ఏ పరిశ్రమ. ఎవరు మా పేపర్ అది సైలెంట్, నా సౌండ్ కంటే ఎక్కువ ఉంది సైలెంట్. ఇంట్లో పెట్టుకుంటే ఆయన మాట్లాడేది కట్ చేయాలమ్మా. అంత ఓర్పు లేకుంటే ఈ సబ్జెక్టు పరిష్కారం దొరకదు. ఇది పూర్తి కొందరు లోపాయికారిగా కొన్ని పేపర్ వాళ్ళు వాళ్ళ యొక్క అధిష్టానానికి తెలియకుండా కొందరు వాళ్ళ అధిష్టానం చెప్తే రాసిన పేపర్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చెప్తున్నా, అధిష్టానం యొక్క ఆలోచనకు సంబంధం లేకుండా కొందరు లోపాయికారి లోపరి పని పైరవీకారుల యొక్క బ్రాండ్ పైచేయింది. ఇక్కడ పరిశ్రమ యొక్క పెట్టుకున్న వాళ్ళు రైతులను, అక్కడ పనిచేసే కార్మిక వ్యవస్థను తుంగలో దొక్కి విద్యా వ్యవస్థను నాశనం చేశారు. పొల్యూషన్ సర్వనాశనం చేశారు. పొల్యూషన్తో ఊర్లను కనీసం తాగునీళ్ళు పట్టించుకోలే. విద్యా వ్యవస్థ క్లోజ్ చేశారు. పగుళ్ళు వస్తే కూడా పట్టించుకోలే. నేను ఒక నివేదిక కలెక్టర్ గారికి ప్లస్ పైన అధిష్టానానికి స్వయంగా పంపించిన ఏమేమి చేశామని. మన పేపర్ కటింగ్ నేను స్వయంగా రాసిన, కొందరు పరిశ్రమలో పనిచేసే కార్మికులు రాశారు, కొందరు బాధితులు రాశారు. నేను జిల్లా కలెక్టర్ గారికి మిగతా వాళ్ళకు కూడా ఈ విధంగా 2 పేజీలు నివేదిక ఇచ్చిన. అసలు నేను ఆ సబ్జెక్టులోకి పోయే ముందరగా జనరల్గా కరెక్ట్గా 12:05 అయింది, 12:30 క్లోజ్ చేస్తా, 25 నిమిషాలు. ఒకటి, రాజకీయాలంటే అందరికీ ఉపయోగపడాలి. అందులో ఈరోజు ముఖ్యమైన పండుగ ఈస్టర్ పండుగకు ఆ యొక్క ఈరోజు యేసుక్రీస్తు ఆయన తిరిగి సమాధి నుండి బయటకు వచ్చిన రోజు శుభాకాంక్షలు ఈస్టర్ పండుగ సందర్భంగా అందరు ప్రజలకు. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి 4వసారి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు 75వ జన్మదిన శుభాకాంక్షలు మా పార్టీ తరఫున కానీ అందరి తరఫున. రాజకీయాలంటే అభివృద్ధి జరగాల, సంక్షేమం జరగాల,
విద్య ఉద్యోగంతో పాటు ఉపాధి జరగాల, వసతుల కల్పన జరుగుతా పోతూ ఆస్తుల కల్పన కూడా జరగాల, శాంతి భద్రతలు పెరగాల, పరిశ్రమలు రావాల. నా యొక్క అభిప్రాయంలో నేను పదే పదే చెప్తాంట, 4 ఐలు ఒక WT అని. ఒక ఐ అంటే ఇరిగేషన్ పెరగాల, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల, ఇన్స్టిట్యూషన్ పెరగాల, ఇప్పుడు అనబడిన ఇండస్ట్రీ పెరగాల, వెల్ఫేర్ పెరగాల, ఎంప్లాయ్మెంట్ పెరగాల, టూరిజం పెరగాల. ఇదంతా చక్కగా చేసేది నా గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. దానికి ఒక రఘురామరాజన్ RBI గవర్నర్ గారు చెప్పినారు ఒక చక్కటి మాట, ఎవరైతే విదేశాలతో సఖ్యతగా ఉంటారో డోరేమ్మా మళ్ళా చూడి ఎట్లా ఈ విధంగా ఎవరు మేనేజ్ చేస్తారు దాన్ని? సఖ్యతగా ఉంటారో, ఎవరైతే శాంతి భద్రతలు కాపాడతారో, టెర్రరిజాన్ని నక్సలిజాన్ని కంట్రోల్ చేసి, ఎవరైతే వసతుల కల్పన చేసి ఆస్తులను పెంచుతారో, ఎవరైతే GDP పెంచి ద్రవ్యోల్బణం తగ్గిస్తారో అతనే సరైన నాయకుడు. ఆ నాయకుడు ఎవరంటే మోడీ అని రఘురామరాజన్ గారు ఎప్పుడో చెప్పినాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే దేశమంతా ట్రాన్స్పోర్ట్ పెరిగింది, నేషనల్ హైవేలు పెరిగినాయి. మన కడపలో కూడా గమనించుకోండి, కమ్యూనికేషన్ పెరిగింది, జలజీవన్ మిషన్ పేరుతో వాటర్ పెరిగింది, PMAY 1 and 2 పేరుతో హౌసింగ్ పెరిగింది, ఉజ్వల స్కీమ్తో గ్యాస్ పెరిగింది, ఎక్కడ చూసినా ఇండస్ట్రీ రాయితీలు పెరిగినాయి. మామూలుగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి కోసం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అని పెట్టి PMEGP అని, NLM లోనని, ముద్రా లోనని, జన్ధన్ లోనని, స్టార్టప్ ఫండ్స్ అని, స్టాండప్ ఇండియా అని, డిజిటల్ ఇండియా అని సబ్సిడీతో కూడిన లోన్లు. అది ఒకవైపు. కరెంటు ఇంతవరకు 4,50,000 మెగావాట్లు ఉంటే ఈ భారతదేశంలో 5 లక్షల యూనిట్లు పెంచారు. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే మన యొక్క మోడీ గారు విశ్వ గురువు అయినాడు. విశ్వకర్మ అనే పథకం కూడా పెట్టాడు. అది రఘురామరాజన్ గారు చెప్పిన పద్ధతిలో కూడా ఆయనే ఇంతవరకు మన్మోహన్ సింగ్ కంటే పరిపాలన బాగా చేసినవాడు. ఆ రోజు మన్మోహన్ సింగ్ కేవలం గ్రామీణ ఉపాధి 80 రూపాయలు కూలితో ప్రజలకు కేవలం కూలీ రూపంలో పెడితే, ఈయన వచ్చిన తర్వాత 16 ఐటాలు ఈరోజు 307 రూపాయలు కూలి మన ఆంధ్రప్రదేశ్లో. ప్రతి 307 రూపాయలు బయటకు పోతే, అంటే కూలీకి బయటకు పోతే 204 రూపాయలు గ్రామ అభివృద్ధికి వాడచ్చు. అంటే 3,07,00,000 బయటకు పోతే 2,04,00,000 గ్రామ అభివృద్ధికి 16 ఐటాలకు వాడుకోవచ్చు. అది ఒకవైపు జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి కేంద్రం డబ్బులు, అమరావతికి, రైల్వే జోన్కు, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, మన కొప్పర్తికి, మన యొక్క ఓర్వకలుకు, మనకు నేషనల్ హైవేలకు, మన ఇండ్లకు, మన జలజీవన మిషన్లకు, పట్టణాలకు అమృత పథకం పేరుతో, అదే కాకుండా JSW సిమెంట్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియరెన్స్ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. టూరిజానికి జమ్మలమడుగులో టూరిజానికి 80 కోట్లు సాస్కీ ఫండ్స్ కూడా వచ్చినాయి. ఇది అభివృద్ధి విషయం. నేను మళ్ళీ ఫ్యాక్టరీల విషయానికి వచ్చినప్పుడు, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు లొంగుబాటైనారు. మాతో ఎన్నో చెప్పినారు, లేదు మేము బ్యాలెన్స్ చేస్తాం, మీ స్థానికులకు, మీ కార్యకర్తలకు, మీ వాళ్ళకు, అభిమానులకు ట్రాన్స్పోర్ట్ ఇస్తామన్నారు. ఒక దిక్కు ట్రాన్స్పోర్ట్తో పాటు మెటీరియల్ సప్లై ఇస్తామన్నారు, ఉద్యోగస్తులకు జీతాలు పెంచుతామన్నారు, రేట్లు పెంచుతామన్నారు, ఎడ్యుకేషన్ పెంచుతామన్నారు, హెల్త్ పెంచుతామన్నారు. CSR కాలం కూడా మోసం చేస్తున్నారు. వాళ్ళ నిలువు దోపిడి. దానికి కొందరు బాబు నువ్వు ఉద్దేశంగా వచ్చినావు, నువ్వు ఇష్టం వచ్చిన దోపిడీ. ఏమన్నా అడిగితే నేను దుష్ట పన్నాగముతో చేసిన దుష్ట చర్యలను ఖండించడమే నేరమా? అది నా జులుమా? మొన్న అదానిదంట, ప్లయాస్ అంట, రమ్మనండి ఒక్కొక్కటే. నేను పై అధికారులను, స్టేట్ పై అధికారులను, జిల్లా అధికారులను డిమాండ్ చేస్తున్నా. నాది తప్పైతే నేను రాజకీయాలు సాధించుకుంటా. ఫ్యాక్టరీ వాళ్ళది తప్పైతే ఏం చర్యలు తీసుకుంటారో అధికారులు నిర్ణయించాలా.
జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ, నాది పైన ఎంక్వైరీ. వెల్కమ్, ఎంక్వైరీ చేసి మా తప్పుంటే నా మీదనే కేసు పెట్టమని అడుగుతున్నా, మా వాళ్ళ మీద కేసు పెట్టమని అడుగుతున్నా. ఎన్ని తప్పులు చేసినారు, ఎన్ని రకాల మోసాలు చేస్తున్నారు. తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరగారు అన్నట్టు. వీళ్ళు ప్లాంట్లో ఉండే హెడ్స్ ఇక్కడ వాళ్ళు మాది ఏనో మద్రాసు అంటారు, మళ్ళీ మేము అల్ట్రాటెక్ అంటారు. అల్ట్రాటెక్ అనే అతను వసంతరావు నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళ కంపెనీ వాళ్ళు రమేష్ అనే వైస్ ప్రెసిడెంట్ చెప్తాడు, మీకు అన్నీ 1 by 1 ప్రాసెస్ చేసి మీరు చెప్పబడిన వాళ్ళకు మీ వాళ్ళకి ఇస్తామని. ఒక్కటి వల్ల అన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే. పాత సుధీర్ రెడ్డికి, పాత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి, అవినాష్ రెడ్డి చెప్పిన మనుషులకు, మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డికి, వాళ్ళకే అన్ని పనులు. ఒక దిక్కు మా చప్పట్లు ఎవరు కొట్టాకండి. వాళ్ళే కాకుండా వాళ్ళకు బాకీదారులకు ఇప్పుడే చెప్తారు 7% పట్టుకొని కమిషన్ పట్టుకొని ఇస్తామని బెదిరిస్తారంట బాకీలకు. వాళ్ళని లొంగుబాటు చేసుకుంటారు. ఈ యొక్క ప్రధానంగా ఇన్ని రకాలుగా మోసం చేసే ఈ యొక్క యాజమాన్యం ఎవరు చేసినా. అదే కాకుండా మీకు అందరికీ తెలుసో లేదో, సిమెంటు రేటు మన స్థానికంగా రేటు ఎక్కువ, మన యొక్క కడప జిల్లాలో రేటు ఎక్కువ, కడప పార్లమెంట్లో రేటు ఎక్కువ, ఎర్రగుంటలో రేటు ఎక్కువ, జమ్మలమడుగులో రేటు ఎక్కువ, పక్కన పోయి కర్నూలు జిల్లాలో తక్కువ, పక్కన అన్నమయ్య జిల్లాలో తక్కువ, హైదరాబాద్లో పోయి తక్కువ, మద్రాసు పోయి తక్కువ. ఎంత తక్కువ అని క్యాల్కులేట్ చేసే మినిమం 40 రూపాయలు రేటు తక్కువ. సిండికేట్ అయినారంతా. ఏమనంటే ఏదో వాళ్ళ విధి విధానం అంట. ఇదేంది ఇది? మన రోడ్లు పాడైతానంటే హైట్ అనేది ఏమంటే దానివల్ల రోడ్లు పాడవుతున్నాయి, కింద నీళ్లు కారుకుంటా పోతున్నాయి. ఏ పారని ఒక మెటీరియల్ బయట నుంచి తెచ్చేటప్పుడు మొత్తం నీరు కడతా పోతుంటుంది, డస్ట్ ఏర్పడుతుంది, రోడ్లు పాడవుతున్నాయి. ఎర్రగుంటలో కనుక్కోండి, ఇక్కడ ఉన్నారు పోలీసుల వల్ల ఎంతమందికి ప్రాబ్లమో. పోయి ఎర్రగుంట నుంచి ప్రొద్దుటూరు దూరంగా పోయి చేస్తారు. ఒక్క సిఎస్ఆర్ కాలం కూడా కరెక్ట్గా ఎవరికి చూపడంలే, అధికారులకు చూపడంలే. అంత దొంగ లెక్కలు. ఇన్ని రకాలుగా యాజమాన్యం తప్పులు చేస్తూ నేనేందో జులుం చేసినట్టు. వాళ్ళే తప్పు చేసి కవరేజ్ కోసం వాళ్ళతో లోపాయికారి వైఎస్ఆర్ పార్టీతో ఒప్పందం. అంటే నేను అడగడం తప్ప, మా కార్యకర్తలను కాపాడుకోవడం తప్ప, మా ప్రజలను కాపాడుకోవడం తప్ప నేను చేసినది. ప్రజలు బాగుపడాలా లేదా? కార్యకర్తలు బాగుపడాలా లేదా? ఉద్యోగస్తులకు రాయితీలు ఇవ్వాలా లేదా? విద్య పెంచాలా లేదా? కనీసము వృక్షాలు పెంచుదామని ఒక్క వృక్షం పెంచలే. అంటే చెట్లు పెంచే కార్యక్రమం కూడా చేయరు, హెల్త్ పెంచే కార్యక్రమం చేయరు, క్యాంటీన్ కూడా ఇవ్వరు. లాస్ట్కు అందులో ఉండే క్యాంటీన్ కూడా ఇవ్వరు. ఒక హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు, విద్య లేదు, హాస్పిటల్ లేదు, సిఎస్ఆర్ లేదు, చెట్లు పెంచేది లేదు, లేబర్ సప్లై లేదు, ప్యాకింగ్ లేదు, లోడింగ్ లేదు, అన్లోడింగ్ లేదు, లాటరేట్ సప్లై లేదు, బొగ్గు సప్లై లేదు, ఫ్లైఆర్ సప్లై లేదు. ఎంప్లాయ్మెంట్ను కూడా మీరే కదా ఎంప్లాయ్మెంట్, వాళ్ళని కూడా తీసేసింది. వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ లేదు. ఇంతవరకు గ్రేడ్స్ లేవు. డిమాండ్ నోటీస్ కూడా ఇచ్చినాం. మీరు ఎర్రగుంటలో కనుక్కోండి. నేను ఎర్రగుంట్ల భాషలో ఎక్కువ మంది ఉన్నారని ఒక మాట. ఎర్రగుంట్లలో అందరికీ నేను బీమా నేను కట్టా. దానివల్ల ఏఎస్ఐ క్లినిక్ కూడా వచ్చింది. 3 కాలేజీలు పెట్టా నేను వచ్చిన తర్వాత. చెట్లు నాటించిన. మా ట్రస్ట్ నుంచి 29 ఐటాలు. ఒక దిక్కు ఫిల్టర్ వాటర్లు పెట్టా, ఒకవైపు కుట్టు మిషన్లు పెట్టా, ఒకవైపు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన. ఇన్ని రకాలు చేసినా లేదో మీరు ఏ కారణమైనా మీరు విలేకరులు కూడా మీ స్థానిక విలేకరులతో ఎంక్వైరీ చేయొచ్చు. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు మారింది అల్ట్రాటెక్ అని. ఎప్పుడో 6 నెలల్లో 8 నెలల కిందటో అమ్మినారు. మళ్ళీ పొల్యూషన్ మీటింగ్ జరగాల. వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా? ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా? ఈ వ్యవస్థ తిరగబడదా? ఎవడు వాడు ఎచ్చటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు. వాళ్లకు కథ నడిపే పప్పులేముడు కావు. బ్రిటిష్ వాళ్ళను పారదొలినట్టు వాళ్ళను కూడా పారదొలుతాం. ఎవరు ఇక్కడ ఎన్నాళ్ళు ఈ పని, ఈ లోపాయికారి పని? మేము తీవ్రంగా ఖండిస్తానా? తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా. నేను 10 నెలలైంది. ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు. మాకు, మా వర్గానికి, మా ప్రజలకు, నేను చెప్పిన వాళ్ళకు ఏది ఇవ్వరు. ఏమంటే జులుం రాస్తే భయపడతారని. ఈ భయం
నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చిన వీళ్ళ తాటాకు చెప్పులకు ఏడెవరు భయపడేది. నేను తప్పు చేసింటే భయపడుతు, నేను తప్పు చేయలే. అందుకే మళ్ళీ మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతాడా, పై యంత్రాంగం కానీ జిల్లా యంత్రాంగం కానీ మీరు ఎంక్వైరీ చేసి, కానీ మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఎక్కడ తప్పు ఉందని. ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే, హైట్ అనేది ఆపాల్సిందే. వాళ్ళను ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళను కూడా డిమాండ్ చేస్తానా, లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తానా, మీరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయండి. మా తప్పుంటే మాది, వాళ్ళ తప్పుంటే వాళ్ళది. జిల్లా కలెక్టర్ గారిని కొడతానా, పైన సీఎం ఆఫీసర్లను కొడతానా, లేదా డీజీపీ ఆఫీసర్లను కొడతానా, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్లను కొడతానా, మీరు ఎంక్వైరీ చేయండి. తప్పుంటే నాకు మా వర్గానికి ఏ కేసులైనా పెట్టండి. కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్య తీసుకుంటారో మాకు ప్రెస్ ద్వారా తెలియాలి, ఓపెన్గా తెలియాలి. మా వర్గానికి మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇది నా ప్రత్యేక డిమాండ్. మేము మా పార్టీ తరపున అడుగుతున్నాం. మా పార్టీ పెద్దలను కూడా నేను సంప్రదించే చెప్తాను. మేము పార్టీ నష్టపోవాలా? మేము గెలిచినది ప్రజలకు మేలు చేస్తాను కదా. రాజకీయాలు అంటే ఏంది? అభివృద్ధి చేయాల్సిందే, సంక్షేమం చేయాల్సిందే, ప్రజలను కాపాడాల్సిందే, ఆస్తుల కల్పన చేయాల్సిందే. ఒక్క గంట నాకు నిద్ర లేకుండా నేను ఎన్నిసార్లు పనిచేస్తాను. నన్ను ఒక అవినాష్ రెడ్డి నేను 5 గంటలు ఎన్నో ప్యాకాట్ ఆడుకుంటా, ఒక 2 రోజులైనా పని చేయట. నీకు సిగ్గునారా? ఏ 8 అంటే అక్యూజ్డ్ 8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది. మోడీ గారు బ్రహ్మాండంగా చర్య జరుగుతుంది. నిన్న పత్రికలో వాళ్ళ రాజకేశ్వరరెడ్డిని, విజయసాయిరెడ్డిని వాళ్ళను విచారణ చేసినప్పుడు ఓపెన్గా చెప్తారు, వీళ్ళకు ఓ లోపాయి గారి సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ కూడా సంబంధం. కృష్ణదేవరాయలు ఎంపీ టీడీపీ పార్లమెంట్లో క్వశ్చన్ చేసినాడు. ఒక చిన్న తప్పుకే కేజ్రీవాల్ ఈ విధమైన పరిస్థితిలో ఇరుక్కున్నప్పుడు ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్, అనేక స్కాములు జరిగినాయి. గతం కేసులు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 11 సిబిఐ, 9 ఈడీ కేసులు, ముందు ఆ 20 కేసుల్లో బయటపడాలా. ఇప్పుడు చేసిన 5 ఏళ్ళ 2014, 19, 24లో చేసిన అన్ని దురాగతాలు ఆ మిథున్ రెడ్డి, ఈ యొక్క వైబీ సుబ్బారెడ్డి, ఇక్కడ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, వీళ్ళ దురాగతాలన్నీ బయటకు రావాలా. ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ల్యాండ్స్ దోపిడీ చేశారు, మైన్స్ దోపిడీ చేశారు, కరెంటు పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దోపిడీ చేశారు, అమరావతిని సర్వనాశనం చేశారు, రోడ్లు గుంతలు పడితే పట్టించుకోలే. ఇది మేము వ్యవస్థను కాపాడాలి. ఈ ఫ్యాక్టరీలను మేము కాపాడతాం. ఫ్యాక్టరీలు ఉండాల్సిందే. మేము ఫ్యాక్టరీలు కాపాడేదానికి సర్వ విధాలుగా మా వాళ్ళందరూ ఉంటారు. అందుకే సపోర్ట్గా అందరూ వచ్చారు. నేను చెప్పకముందే మేమందరం సపోర్ట్ అని వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేసుకోండి. ఏం జరిగేది చెప్తారు. రకరకాల కార్మిక శాఖ వాళ్ళతో అడగండి, ప్రజలను అడగండి. నేను పోయినాక వాళ్ళ బాధలు చెప్తారు. మా పార్టీ తరఫున అడగండి ఏం చేస్తున్నారని. ఇక్కడ చాలామందికి విషయాలు సవిరంగా తెలుసు. ప్లయాస్ వాళ్ళు ఆర్టీ పీపుల్ ఉన్నారు, వాళ్ళని అడగండి. ప్లస్ సోలార్ దాంట్లో ఏం జరిగేది కనుక్కోండి, ఎవరు ఏం చేసేది కనుక్కోండి. ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం ఈ ఫ్యాక్టరీ వాళ్ళ మోసాలు, వాళ్ళకు కూడా హెడ్ ఆఫీసులో కొన్ని తెలియకుండా ఇక్కడ ఉండే ప్లాంటేట్లు కూడా మోసాలు చేస్తాను. కొన్ని హెడ్ ఆఫీసర్లు మళ్ళీ ట్రాన్స్పోర్ట్తో బైబ్యాక్ పాలసీ. ఇది పూర్తి సర్వవిధాలను ఖండిస్తారా. నా మీద రాసేటప్పుడు కనుక్కొని రాయండి. 100 పేపర్ వాళ్ళకు ఓపెన్గా చెప్తాడా, మీరు కనుక్కొని రాయండి. వాళ్ళు చెప్పినది మాత్రం రాయకండి. మీకు ఎంక్వైరీ ఉంది, మీకు అథారిటీ ఉంది. నేను మీ అధిష్టానాన్ని కూడా నేను కంప్లైంట్ చేస్తాను. నేను ఎవరైతే రాసినారో వాళ్ళ అధిష్టానానికి కూడా కంప్లైంట్ చేస్తా, అఫీషియల్ లెటర్ రాస్తా, దీనిపైన ఎంక్వైరీ చేయమని. ఇప్పుడు మీరు ఇక్కడుండే ఊరికే చిన్న స్థాయి వాళ్ళు మీరు దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తానా. మాకు కూడా మనస్తాపం ఉంటుంది, మేము పనిచేసేవాళ్ళం. కనుక్కోండి. నేను నా ఒక జమ్మలమడుగు నియోజకవర్గం, నేను మా వాళ్ళకు పదే చెప్పిన, ఈ దేశంలో 4123 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 మొదటి అసెంబ్లీలో 1 కావాలని నేను కోరుకుంటున్నా. మన రాష్ట్రం, మన దేశం సూపర్గా రేపు జరగబోయే జమిలి ఎలక్షన్లో మేము జమిలిగా పోటీ చేస్తాం. కూటమి, ఇండియా కూటమి లేకుండా చేస్తాం. 1 నేషన్, 1 ఎలక్షన్, 1 ఫ్రంట్, 1 మిలిటరీ, 1 గ్రిడ్, 1 నేషన్, 1 రేషన్ కార్డు. ఇది మా పార్టీ సిద్ధాంతం. మేము ఖచ్చితంగా ఫ్యాక్టరీలకు సాయం చేస్తాం. కానీ ఈ లోపాయి గారి పనులకు మాత్రం మేము అటకాయిస్తాం కూడా. ఈ యొక్క పార్టీలో, ఈ యొక్క ఫ్యాక్టరీలో 100 పార్టీలకు కుమ్మకు ఎన్నాళ్ళనిది దోపిడీ చేస్తూనే ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేయాలి. మీరు కూడా, నేను విలేకరులను కూడా విజ్ఞప్తి,
మీరు కూడా ఎంక్వైరీ చేసి రాయండి. నా తప్పు ఉంటే మళ్ళీ రాయండి, వాళ్ళ తప్పు ఉంటే కూడా రాయాలి. ఏమన్నీ అయిపోయినాయి. ఇలా ఎంత 16 నిమిషాలు మాట్లాడినా. అదే పొల్యూషన్ పడుతుంది. నీళ్లు కూడా పట్టించుకోరు, రోడ్లు పట్టించుకోరు. అంతే అయ్యే ఊరి షాంపిల్ రైట్. ఇంకా ఉంటే చెప్పండి. అది కూడా అది మరొకటి. కాబట్టి అది జులం అంటే తప్పును ఎత్తి చూపకూడదు, తప్పు పట్టకూడదు. ఎన్ని రకాలుగా మాకు ఒక బాధ ఉంటుంది, మాకు కాన్సెప్ట్ ఉంటుంది. ఎంక్వైరీ జరగాలి. వాళ్ళ మాదిరి ఇష్టం వచ్చేట్టు సిబిఐ ఎంక్వైరీలు అయిన పోయినాయి. నా మీద వ్యక్తిగత నేను వివేకానంద రెడ్డిని చంపించానని ఆ రోజు నా మీద కేసు పెడతారు. కోడికత్తి కేసులో జగన్ను పురిచినానని, ఒక నారాయణ రతన్ని కిడ్నాప్ చేసినానని సిబిఐ కేసు రాయచోటి రోడ్లో అది వేసినాడు జగన్ రెడ్డి. ఏమైనా ఒక్క కేసు నిలబడలే. అని తప్పులు ఏ విధంగా పటాపంచలు అయినాయో ఇప్పుడు చెప్పబడిన ఇవన్నీ పటాపంచలు అవుతాయి. ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను జిల్లా కలెక్టర్ గారిని మళ్ళీ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. జిల్లా ఎస్పీ గారిని, డిఐజీ గారిని, డీజీపీ గారిని, చీఫ్ సెక్రటరీని, సీఎం ఆఫీసులను, సీఎం గారిని కూడా నా మీద ఎంక్వైరీ చేయొచ్చు. మేమేం తప్పులు చేసినా కూడా. ఎంప్లాయీస్ ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నాడు. ఎంప్లాయీస్ కొందరిని 600 మంది చిలంపూర్ ఫ్యాక్టరీలో ఉంటే 580 మంది రిటైర్డ్ అయినారు, 20 మంది ఉన్నారు ఎంప్లాయీస్. అదొకటి విఆర్ రూట్ లో వాడు మైనింగ్ విఆర్ రూట్ నుంచి తిరుగుతాడు. విలేజ్ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఆదినారాయణ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కడప తరపున మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. మామూలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం దేశం ముందు, పార్టీ తర్వాత, సెల్ఫ్ లాస్ట్. అదే సిద్ధాంతాన్ని ఆదినారాయణ రెడ్డి గారు పాటిస్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. ఇప్పుడు నాది ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామం. మేము పడుతున్న ఇబ్బందులు ఎవరే కానీ ఫేస్ చేయకూడదని ఆదినారాయణ రెడ్డి గారు లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు, ఇండస్ట్రీస్, ఏ సిమెంట్ ఫ్యాక్టరీ కావచ్చు, ఆర్టీపీపీ కావచ్చు, సోలార్ పవర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా సరే 80% ఉద్యోగాలు లోకల్ పీపుల్కి ఇవ్వాలి అంటే దాంట్లో ఏం తప్పేం లేదే. ఏ ఇండస్ట్రీస్ పెట్టినా కూడా లోకల్ పీపుల్ ఎప్పుడైనా బాగుపడాలి. లోకల్గా ఉండేటువంటి వ్యక్తులు సర్వ సౌకర్యాలు పొందాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఇండస్ట్రీస్ వల్ల ఆరోగ్యపరంగా కానీ, చదువు పరంగా కానీ, వేరే ఏ విధంగా అయినటువంటి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకు ఇబ్బందులు పడుతున్నప్పుడు సిఎస్ఆర్ నిధుల కింద వాళ్లకు హెల్ప్ చేయడం అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క విధి. ఖచ్చితంగా పాటించాలి. అది పాటించనందువల్లనే ఆదినారాయణ రెడ్డి గారు ఈ విధమైనటువంటి చర్యలకు దిగారు. వాళ్ళు అడగడంలో తప్పు లేదు. వాళ్ళు ఖచ్చితంగా చేయాలా, మేము ఈ విధంగా చేస్తామని ఆయనకు హామీ ఇచ్చిన తర్వాతనే, కొద్ది రోజులు వెయిట్ చేసిన తర్వాతనే వాళ్ళు హామీ నెరవేర్చకపోవడం వల్లనే ఈ విధంగా జరిగింది. మీడియా మిత్రులకు కూడా చిన్న విన్నపము. బహిర్గతంగా ఒక విధంగా వినపడుతుంటుంది, లోపల బాధలు చాలా విధంగా ఉంటాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ప్రచురించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇంతకు మునుపే 2017, 2018 టైంలో TV9 వారు వలసపల్లె గ్రామానికి వచ్చి అక్కడ బీటలు వారినటువంటి ఇండ్ల యొక్క విజువల్స్, అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్ యొక్క మహేశ్వరమ్మ గారి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని ఉన్నారు. ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఇండస్ట్రీస్ వల్ల. రాత్రిపూట కెమికల్స్ మండ చేయడం వల్ల ఏ విధంగా క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్గా వలసపల్లె గ్రామంలోనే దాదాపుగా 4 నుంచి 5 మంది క్యాన్సర్ వ్యాధి వచ్చి చనిపోయి ఉన్నారు. వారికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? ఉద్యోగాలు లేవు, చదువు లేదు, నీటి సౌకర్యం లేదు, వైద్యం లేదు. అంటే ఏ విధంగా వాళ్ళు అది అడగడం మాత్రమే తప్ప ఆదినారాయణ రెడ్డి గారిది. దీనికి ఖచ్చితంగా ఆదినారాయణ రెడ్డి గారికి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము ఉన్నాము. మేము ఆయనకు సపోర్ట్ చేసి ఈ ఉద్యమంలో మేము కూడా పాలు పంచుకుంటామని తెలియజేస్తున్నాము.